అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. మనం 23వ తారీఖు మార్చి నెల 2025 నుంచి 29వ తారీఖు మార్చి నెల 2025 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వారఫలం ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ వారఫలాలు కూడా పూర్వాషాఢ నక్షత్రం నుంచి ఉత్తరాభాద్ర నక్షత్రం వరకు, నవమి తిథి నుంచి అమావాస్య వరకు, అలాగే ఆదివారం నుంచి శనివారం వరకు ఉంది. ఇందులో ముఖ్యంగా మనమందరం గమనించాల్సింది అమావాస్య రోజు తర్పణం వదలడం అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నా. అది మీకు మీ కుటుంబానికి మంచిది. అసలు సిసలైనటువంటి విశేషం ఏమిటి అంటే, ఒకేసారి 6 గ్రహాలు మీనరాశిలో చేరుతున్నాయి. ఈ మీనరాశిలో ఇన్ని గ్రహాలు ఏదో పెళ్ళికి వచ్చిన బంధువులాగా ఒక కుటుంబంలో చేరినట్టుగా, అందులో బుధుడు, సూర్యుడు, రాహు, అలాగే శుక్రుడు, శని, చంద్రుడు కూడా ఉత్తరాభాద్ర నక్షత్రం ఆఖరి రోజు శనివారం నాడు శని కూడా అందులో చేరిపోతున్నాడు మీనరాశిలో. ఒకేసారి ఇన్ని గ్రహాలు ఉండడం అనేది కూడా ఒక గొప్ప విశేషం. ఎప్పుడో కానీ విచిత్రాలు జరగదని గుర్తుపెట్టుకోవాలి. అలాగే కుజుడు మీనరాశిలో, కేతు కన్యారాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధమైనటువంటి గ్రహ పరిస్థితిలో మనం ఈ యొక్క నవగ్రహ ఈ యొక్క 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకునే ముందు శని గురించి ఒక ముఖ్యం తెలుసుకోవాలి. మనం అన్ని గ్రహాలు కూడా ఒక రాశిలో నెల మహా అయితే చంద్రుడు 2.5 రోజులే ఒక రాశిలో ఉంటాడు. అలాగే సూర్యుడు, బుధుడు, శుక్రుడు వీళ్ళందరూ నెల రోజుల కంటే ఎక్కువగా ఉండరు. నెల రోజులైతే వాళ్ళు మారిపోతుంటారు. కుజుడు ఇప్పుడు స్తంభించాడు కానీ జనరల్గా 45 రోజులు అలా మారిపోతూ ఉంటారు. అటువంటి పరిస్థితిలో గురువు 1 సంవత్సరం ఒక రాశికి పడితే శని 2.5 సంవత్సరాలకు కానీ ఒక రాశి మారాడు. అంటే 30 నెలలు అన్నమాట. అటువంటి శని ఇప్పుడు కొత్తగా మనకు మీనరాశిలోకి రావటం అనేది ఎంతమందికి ఏ విధంగా అది యూజ్ అవుతుంది? 2.5 సంవత్సరాలు ఉండబోతున్నాడు. మరి అది మీనరాశి వాళ్లకు నెత్తి మీదికి వచ్చిన శని అంటారు. అంటే అప్పుడే కుంభరాశి వాళ్ళకి 5 ఏళ్ళు అయిపోయి ఇంకా 2.5 ఏళ్ళు బాకీ ఉంది. మీనరాశి వాళ్ళకి ఇంకా 5 సంవత్సరాల ఏలినాటి శని ఉంటుంది. ఇప్పుడు కొత్తగా మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని 30వ తారీఖు నుంచి మొదలవుతుందన్నమాట, 29 నుంచి. కాబట్టి ఈ ఏలినాటి శని రావటం వల్ల మేషరాశి వాళ్లకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే మంచిది, మీనరాశి వాళ్ళకి నెత్తి మీద శని రావటం వల్ల వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది, సింహరాశి వాళ్ళకి అష్టమంలోకి అంటే 8వ ఇంట్లోకి శని వస్తున్నాడు. శని ఎవరికి స్నేహితుడు, ఎవరికి శత్రువు అని మనం ముందు గమనించాలి. సూర్యుడికి పరమశత్రువు, కుజుడికి పరమశత్రువు. వీళ్ళని చూసి శని నిజంగా భయపడతాడు, వీళ్ళ జోలికి రాడు. అలాంటిది కొందరికి మిత్రులు అంటే గురుగ్రహానికి మిత్రుడే. అలాగే శుక్రుడికి పరమమిత్రుడు, బుధుడికి మిత్రుడే. మరి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు అని చెప్పి కానీ ముందు తెలుసుకుంటే, ముఖ్యంగా మేషరాశి వాళ్ళకి మొట్టమొదటి ఎఫెక్ట్గా ఏలినాటి శని మొదటిసారి వచ్చేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. రెండవసారి వచ్చేవాడు పొంగు శని అంటారు. జీవితంలో అత్యంత ఉన్నత స్థితిలోకి వెళ్ళటానికి శని అనేక శ్రమకు లోను చేస్తాడు. బాగా కష్టపడి రాత్రింబగళ్ళు జీవితంలో ఉన్నత స్థితికి ఈ మేషరాశి వాళ్ళు వస్తారు. కానీ శని గ్రహానికి కుజగ్రహం మేషరాశి అధిపతికి పడదు కాబట్టి అనేక అనారోగ్య సమస్యలు, అనుకోని సంఘటనలు, నష్టాలు ఉండే అవకాశాలు లేకపోలేదు. వాటి గురించి ముందుగా జాగ్రత్తలు తెలుసుకుంటూ ఈరోజు మనం 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకుందాం. కన్యారాశి వాళ్ళందరికీ 23వ తారీఖు మార్చి నెల 2025 నుంచి 29వ తారీఖు మార్చి నెల 2025 వరకు వారఫలం ఎలా ఉందో చూద్దాం. కన్యారాశికి అధిపతి బుధుడు సప్తమంలో రావటం, అలాగే శని 6వ ఇంటి అధిపతి, పంచమాధిపతివి, 5వ ఇల్లు 6వ ఇల్లు అధిపతి శని సప్తమంలోకి రావటం అనేది జరిగింది. సప్తమం అంటే శనికి మిశ్రమ ఫలితాలు ఇచ్చేవాడన్నమాట. కన్యారాశి వాళ్ళందరూ కూడా ఇన్ని రోజులు ఆరోగ్యం పట్ల చాలా ధీమాగా హాయిగా 2.5 సంవత్సరాలు గడిపేశారు. కానీ ఇప్పుడు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇన్ని రోజులుగా పిల్లల భవిష్యత్తు గురించి బెంగపడ్డ వాళ్ళు విదేశాలకు వెళ్ళాలి, చదువుకోవాలి, ఉన్నత స్థితిలోకి రావాలి, అనుకున్నది జరగట్లేదని అనుకున్న వాళ్ళందరికీ 2.5 సంవత్సరాలుగా ఎప్పుడైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ శుభవార్తలే ఉన్నాయి. ఖచ్చితంగా పిల్లల భవిష్యత్తు చాలా బాగా ఉండబోతుంది.
దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. తెలివైన నిర్ణయాలు తీసుకునే రోజులు వచ్చాయి. ఎక్కడా పొరపాటు జరగదు. ధనస్థానం చాలా బాగుంది. బాగా డబ్బు వస్తుంది. కుటుంబ సంతోషం బాగుంది. చదువులో పిల్లల గుర్తింపు రాణింపు బాగుంది. బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు ఏమాత్రం లేదు. ఒంటరిగా పోరాడాలి. అలాగే మానసిక ధైర్యాన్ని ఏమాత్రం కోల్పోకుండా ముందుకెళ్ళండి. విలువైన వస్తువులు, భూములు, ఇళ్ళు, వాహనాలు అద్భుతంగా కలిసి వస్తాయి. తల్లి ప్రేమ చాలా బాగుంది. లావాదేవీల్లో మంచి లాభాలు కనిపిస్తున్నాయి. పిల్లల యొక్క భవిష్యత్తు బాగుండబోతుంది. విదేశీ చదువులు బాగుండబోతున్నాయి. తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. స్పోర్ట్స్లో ఇన్ని రోజులుగా ఇబ్బంది పడ్డ వాళ్ళు బాగా రాణిస్తారు. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. శత్రువుల మీద కన్నేసి ఉంచాలి. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా ఉంటారు. పెళ్ళి కాని వాళ్ళకు పెళ్ళి కుదురుతుంది. దూరంగా ఉన్న వాళ్ళు కలిసి అవకాశాలు ఉన్నాయి. ప్రేమికులకు కూడా అనుకూలంగా ఉంది అని చెప్పాలి. పార్ట్నర్షిప్ కలిసి వస్తుందని కూడా చెప్పాలి. అదృష్టం కానీ బాగా కలిసి వస్తుంది. అదృష్టవంతులు అవుతారు. తండ్రి పెద్దల యొక్క సహాయ సహకారాలు బాగా లభిస్తాయి. తెలివైన నిర్ణయాలు తీస్తూ ధర్మ మార్గంలోకి వెళ్తారు. ఉద్యోగపరంగా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, కొత్త ఉద్యోగంలో అవకాశాలు అన్ని రకాలుగా అద్భుతంగా ఉంది. వ్యాపార రంగంలో మంచి లాభాలతో ఈ వారం అంతా మొదలవుతుంది. వ్యాపారంలో అన్ని రకాలుగా లాభిస్తాయని చెప్పాలి. సోమ, మంగళ, బుధ, గురువారాలు బాగా కలిసి వస్తాయి. వారాంతంలో కొంత నష్టానికి అవకాశాలు లేకపోలేదు. కన్యారాశి వాళ్ళందరికీ కూడా ఖర్చుల విషయానికి వస్తే అధికంగా ఉండే అవకాశాలు లేకపోలేదు. మరి కన్యారాశి వాళ్ళందరూ రోజు విష్ణు సహస్రనామాన్ని చదువుకోవటం, ప్రియాంకు కలికాశ్యామం రూపేణ ప్రతిబింబుదం అనే మంత్రాన్ని 17 సార్లు జపిస్తూ మీ జాతకంలో ఏ దశ జరుగుతుంది, అంతర్దశ ఏంటి, ఎలా ఉందో తెలుసుకొని మిశ్రమ ఫలితాలు ఇచ్చేటువంటి శని, మళ్ళీ 15వ తారీఖు మే మాసంలో గురువు యొక్క బలం కూడా 9వ ఇంట్లో నుంచి 10వ ఇంట్లోకి గురువు వస్తున్నాడు. 9 చాలా బలమైన స్థానం గురువుకి. దశమాధిపతి దశమంలోకి గురువు రావటం మంచిదే, కానీ అంతగా యోగించడు. శుభస్థానంలో కేంద్ర స్థానంలో ఉన్నప్పటికీ మంచే జరుగుతుంది. శుభకార్యాలన్నీ బాగా జరుగుతాయి. అలాగే రాబోయే రోజుల్లో రాహు 6వ ఇంట్లో, కేతు 12వ ఇంట్లోకి వెళ్తున్నాడు. కేతు మీ యొక్క రాశి నుంచి బయటికి రావటం కూడా మీకు ఎంతో మంచి జరగబోతుంది అని చెప్పేసి మనం చాలా క్లియర్గా చెప్పొచ్చు. కన్యారాశి వాళ్ళకి అన్ని శుభాలు జరుగుతాయి. మీరు అన్ని రంగాల్లో రాణిస్తారు, గుర్తింపు ఉంటుందని తెలియజేస్తూ, జ్యోతిషపరంగా అన్ని సందేహాలకు నన్ను కాంటాక్ట్ చేయండి. మీ గోపాల్ అయ్యంగార్. నమస్కారం.